రాష్ట్రంలో కరెంటు పైన పెద్ద ఎత్తున యుద్ధమే సాగుతుంది. రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతుంటే ఆయా గ్రామాల్లో రైతులు వినూత్నంగా నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూడవచ్చు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలం వావిల్లపల్లి గ్రామంలో తాజాగా రైతులు తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. అరే కరెంటు తీగలు పట్టుకొని నిరసన తెలిపే స్థాయికి రైతులు అంత నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వావిల్లపల్లిలో చోటు చేసుకుంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది? 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఓవైపు రేవంత్ రెడ్డి సీఎం ఇప్పటికే విద్యుత్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు సరఫరా చేయాల్సిందే అని బల్లగుద్ది చెప్తూ ఓవైపు అది నడుస్తుంటే, మరోవైపు 24 గంటల విద్యుత్ మేమే ఇచ్చాం, మీరేం చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది కొద్ది రోజులు సంది. సో ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఈ ఆసక్తికరమైన ఘటన కొంత ప్రజల్ని ఆలోచింపజేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏకంగా 10-15 మంది రైతులే వెళ్ళి కరెంటు తీగలను ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు తీగల్ని పట్టుకొని నిరసన వ్యక్తం చేశారంటే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. అయితే కొత్త రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం 20 రోజులు కాలేదు. ఇప్పుడే కొంత సెట్ చేసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్. అయితే ఇంతలోనే రైతులు పెద్ద ఎత్తున అంటే 15-20 మంది రైతులు వచ్చి ఒకేసారి వావిల్లపల్లి ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన వ్యక్తం చేసి కరెంటు తీగలనే పట్టుకున్నారు. అయితే కరెంటు తీగలు పట్టుకోవాల్సిన అంత అవసరం ఉందా? వాస్తవంగా అక్కడ రైతులు ఆరోపించేది ఏంటంటే కేవలం 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుంది. వాళ్ళు టైమింగ్ కూడా చెప్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచి 4 గంటల సమయంలో ఒక 2 గంటలు వస్తుంది. తర్వాత టోటల్గా వచ్చేది 8 గంటల కరెంటు. అది ఉదయం 4 నుంచి 7 గంటల వరకు ఒక విడత, అదేవిధంగా 12 నుంచి 2 గంటల వరకు రెండో విడత, మూడో విడతగా సాయంత్రం 3 గంటలు ఇస్తున్నారని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పర్ఫెక్ట్గా వాళ్లకు ఈ సమయంలో కరెంట్ ఉండదు, ఈ సమయంలో కరెంట్ ఉంటుంది అనే ఒక విషయం తెలుసుకొని ఆ సమయంలోనే విద్యుత్ తీగలు పట్టుకొని నిరసన తెలపడం జరిగింది. సో మరి వారు డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికే 4 సార్లు ఈ 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. కరెంట్లో హెచ్చుతగ్గులు ఉండడం, సరఫరాలో అంతరాయాలు జరగడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో మరి ప్రభుత్వం ఏమో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామంటుంది. గత ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ కూడా అంటే తెలంగాణలో మేము తప్ప దేశంలో ఎక్కడా ఇంత మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వలేదని వాళ్ళు చెప్పారు. సో వీరిద్దరి మధ్య కొంత అంటే ఇటు మంత్రి జగదీష్ రెడ్డి, గతంలో మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి, అదేవిధంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు కరెంటు పైన రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని అధికారులకు సూచిస్తున్నప్పటికీ కేవలం 8 గంటలకు కరెంటే వస్తుంది, మా ట్రాన్స్ఫార్మర్లు తగలబడుతున్నాయి, మా పొలాలు ఎలా చేసుకోవాలి, మా అంటే అనేక వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మేము పొలం చేసుకుంటున్నాం, కరెంటు సరఫరా లేకపోతే నీటి సరఫరా ఆగిపోతుంది, సో మేము అందుకే నష్టపోతున్నాం, ప్రభుత్వం ఎప్పటికైనా చూసి మా బాధలు మా కన్నీటి గాథ విని ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. సో మరి అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తారా, లేదంటే రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారా అనే అంశాలను మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వావిల్లపల్లికి సంబంధించి రైతులు విద్యుత్ తీగలు పట్టుకొని నిరసన తెలిపిన అంశానికి సంబంధించిన వివరాలు. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, మునుగోడు నుంచి.